హలో అందరికీ. ఇప్పుడు నేను పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కాసేపు చూస్తే ఇక్కడ ఇట్లా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంత చక్కగా ఉన్నారో పిల్లలు ఆడుకుంటున్నారు ఏంటిదని చూస్తే వీళ్ళంతా డమ్ అండ్ డెఫ్ పిల్లలు అన్నమాట. ఇప్పటిదాకా టాస్ వేసుకున్నారు, తర్వాత ఏదో ఆట స్టార్ట్ చేశారు. అది ఏం ఆటో కాసేపు నాకు అర్థం కాలేదు. బట్ చూస్తుంటే అసలు నిజంగా మన భావం ఏంటో చెప్పడానికి భాష అవసరం లేదని వీళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది. అందరు పిల్లలు ఎంత చక్కగా ఉన్నారో, ఏదో స్కూల్లో చదువుకుంటున్నట్టున్నారు. అందరూ సాయంత్రం కాగానే చూడండి ఒక చోట చేరి ఆ బ్యాగ్స్ అన్నీ అక్కడ వేసేసి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. అసలు ఈ ఆట ఏంటంటే ఒకరు అంటే టాస్లో ఓడిపోయిన వాళ్ళు లాస్ట్లో మిగిలిన వాళ్ళు మిగతా వాళ్ళని పట్టుకోవాలన్నమాట. ఎవరైతే చెట్టును పట్టుకొని ఉంటారో వాళ్ళు అవుట్ అవ్వరు. చెట్టును వదిలేసిన వాళ్ళని వీళ్ళు పట్టుకోవాలి. సో వీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళగానే వాళ్ళు చెట్టును పట్టుకుంటున్నారు. అప్పటిదాకా ఇట్లా ముందుకొచ్చి ఇట్లా వాళ్ళని పట్టుకో అంటున్నారు. బట్ వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు ఉరికిపోయి చెట్టును పట్టుకుంటున్నారంట. పిల్లలు మాత్రం ఎంత చక్కగా ఉన్నారో, ఎంత బాగా అసలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో. అంటే నిజంగా మన భాష, మన భావం ఎక్స్ప్రెస్ చేయడానికి నిజంగా అసలు మనకి మాటలు అవసరం లేదేమో అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో వీళ్ళంతా. నిజంగా అంటే ఎక్కువసేపు ఎవరో ఆడుతుంటే చూడడము, ఇట్లా నేను కూడా ఎంజాయ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంతసేపు వీళ్ళని గమనిస్తూ కూర్చున్నాను. నేను కూడా ఎంత హ్యాపీ అవుతున్నాను వీళ్ళని చూసి.